హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రామరెడ్డి గారు. ముఖ్యంగా మీ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, అసలు ఎంత పర్సంటేజ్ దేనికి ఎంతకు వెళ్తుంది, మీరు సరైన ఫైనాన్షియల్ నాలెడ్జ్ అని సంపాదించుకుంటే మీరు మీ ఇన్కమ్ ద్వారా ఏ విధంగా మీరు డెవలప్ అవ్వచ్చు అనేది ఈరోజు ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. పొద్దున్నే ఒక న్యూస్ చదివాను సార్ ఈనాడులో. ఒక యావరేజ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శాలరీలో 60% కేవలం హౌస్ ఈఎంఐకే వెళ్ళిపోతుందంట. ఈ లెక్కన వాళ్ళు వేరే ఈఎంఐలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు 60% వెళ్ళిపోగా 40%తో అసలు మిగిలిన ఏ ఖర్చులకు పనికి వస్తాయి అవి? ఇలాంటి లైఫ్ స్టైల్ అసలు ఎంత డౌన్ లైన్కి తీసుకెళ్ళిపోతుంది, దీని నుంచి ఎలా బయటపడాలి? రైట్. సో ఒకటే అండి, ఎసెట్ క్రియేషన్ కోసం చేసిన అప్పులే కాబట్టి అది మంచి అప్పు కింద లెక్కే. అందుకని ఈఎంఐలు కట్టినంత మాత్రాన అది బ్యాడ్ డెట్ ఏం కాదనమాట. అది అది మంచి డెట్టే ఉంటుంది ఓవర్పు డెట్ టైంలో. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే లాస్ట్ 4 ఇయర్స్లో ఈ ఎసెట్ రేట్స్ టూ మచ్ ఫాస్ట్ పెరిగింది రియల్ ఎస్టేట్ పర్టికులర్గా. అంటే కోవిడ్ టైంలో తక్కువ రేటుకే లోన్స్ దొరికినాయి. వరల్డ్ వైడ్గా 0 ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తారు వరల్డ్ వైడ్గా. అయితే అబ్రాడ్లో ఏంటంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ 2 రకాలుగా ఉంటాయి. మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వడ్డీ రేట్లు పెరిగినా సరే మనకు సంబంధం లేదు ఇంకా. అందుకని అమెరికాలో చాలామంది 0% దగ్గర లోన్ తీసుకున్నారు 30 ఇయర్స్, 1% దగ్గర లోన్ తీసుకున్నారు. అట్లా తక్కువ వడ్డీకి ఉన్నప్పుడే వాళ్ళు లోన్ తీసుకొని లాక్ వేసుకున్నారు. ఇండియాలో అలా కాదు. ఇక్కడ ఇండియాలో ఫిక్స్డ్ అంటారు తప్ప యావరేజ్ చేస్తారు తప్ప ఫిక్స్డ్ ఏం లేదనమాట. ఇక్కడ ఫ్లోటింగ్ అంతా. అందుకని ఆర్బీఐలో వడ్డీ రేట్లు పెంచితే ఇక్కడ అన్ని హౌసింగ్ లోన్స్ అన్ని పెరిగిపోతాయి బై డిఫాల్ట్. అందుకని ఇండియాలో కోవిడ్ అప్పుడు తక్కువ వచ్చిందంటే 6%కి వచ్చిందండి. ఇప్పుడు కాస్త ఆల్మోస్ట్ 9కి వచ్చేసింది అనమాట. అంటే ఆల్మోస్ట్ 50% పెరిగింది ఇక్కడ వడ్డీ రేట్లు కోవిడ్తో పోల్చుకుంటే. ఆ టైంలో ఏంటంటే ఇక అందరూ ఐటీ వాళ్ళకి రెండు జాబులు చేసుకుంటూ అండ్ ఎక్కువ మంది అగ్రెసివ్గా వెల్త్ క్రియేట్ చేసుకుంటూ ఈ లోన్స్లో ఇల్లు కొన్నారు బాగా. దాంతో ఏంటంటే ఎంత అంటే శాలరీలో 50% 60% ఈఎంఐలో పెట్టి మరీ లోన్ కొన్నారన్నమాట. ఇవాళ రేపట్లో కపుల్స్ వర్క్ చేయడం అనేది మామూలు విషయం. అందుకని లోన్స్ ఈజీగా ఇద్దరు శాలరీలో 50% ఇస్తారనమాట. అట్లా మెజారిటీ శాలరీస్ అన్నీ కూడా ఈఎంఐ ఫార్మాట్లోకి వెళ్తున్నాయి. అయితే ముందు రోజులు ఎట్లా వెళ్దంటే యాక్చువల్గా ఇండియా మొత్తం మీద అగ్రెసివ్గా ఇళ్ల రేట్లు పెరిగింది గత 4 సంవత్సరాల్లో హైదరాబాద్ సిటీ అండి. ఎంత అంటే ఆల్మోస్ట్ 80% పెరిగింది ఈ మ్యాజిక్ బ్రిక్స్ వాళ్ళ సర్వే ప్రకారం. అండ్ ఇదే పెరుగుదల ఇండియా మొత్తం మీద ఉంది, యావరేజ్ మీద 9% అండి. ఇండియా మొత్తం మీద యావరేజ్ మీద 9% పెరిగింది. ఆర్బీఐ అఫీషియల్ డేటా ప్రకారం ఇయర్ మొత్తం మీద సంవత్సరానికి యావరేజ్ మీద గత 10 సంవత్సరాల్లో 10 to 12% పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రేట్స్ ఆర్బీఐ అఫీషియల్ డేటా ప్రకారం. బట్ మ్యాజిక్ బ్రిక్స్ ప్రకారం ఏంటంటే హైదరాబాద్ అలోన్ లాస్ట్ 4 ఇయర్స్లో యావరేజ్ గ్రోత్ 80% పెరిగింది. ఆ పెరిగినంత స్పీడ్గా శాలరీస్ ఏం హై కావాలా, బట్ వడ్డీ రేట్లు మాత్రం బాగా పెరిగిపోయినాయి. దాంతో శాలరీలో 61% అచ్చం ఈఎంఐలకు వెళ్తుంది. యాక్చువల్గా ముంబై లేకపోతే ఢిల్లీ ఇలా చూసుకుని అనుకోండి, మెట్రోపాలిటన్ సిటీస్లో అసలు సామాన్యుడు కొన్ని స్టేజ్ లేదండి. కోటలో ఉన్నాయి అవి అన్నీ ఆల్రెడీ కోటలోకి వచ్చేసినాయి అనమాట. అక్కడ ఈఎంఐ అయితే 110% వెళ్ళిపోయినాయి, 110-100% అలా వెళ్ళిపోయినాయి. కాకపోతే అఫోర్డబిలిటీ ఉన్న టైర్ 2 సిటీస్లో అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఏదైనా కానీ మీకు ముందే ప్లాన్ చేసుకొని మీరు కొంటారు కాబట్టి ఇల్లు, అంటే ఇది కూడా లాంగ్ టర్మ్లో ఒక మంచి వెళ్తే కాబట్టి తక్కువ రిటర్న్స్ వస్తుందని కానీ వేరే వాడితో కంపేర్ చేసుకున్నప్పుడు రిస్క్ లేకుండా అది పర్వాలేదు అనమాట. అయితే ముందు రోజుల్లో కూడా ఇంత ర్యాపిడ్గా రియల్ ఎస్టేట్ పెరిగిద్ది అంటే పెరగదు. ఇప్పటికీ హైదరాబాద్ పెరిగింది చాలా ఎక్కువ. అంటే అప్రిషియేషన్ రేటింగ్ దాటేసి ఉన్నామంటారు. ఏది ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇంతకుమించి అప్రిషియేట్ అవ్వదు అలా అని చెప్పలేం కానీ, బట్ ఆ ర్యాపిడిటీ అయితే ఉండదు. నేను ఇప్పుడు దాకా పెరిగినంత స్పీడ్ అయితే పెరగదు. నాకు తెలిసి నెక్స్ట్ 4-5 ఇయర్స్ కూడా ఇప్పుడున్న రేట్లు ఉంటాయి. ఇంకా అది అంటే సాచురేట్ అయిపోయినట్టే కదా లెక్కన. సాచురేషన్ అయిపోయిందంటే 2 థింగ్స్. ఇక్కడ వడ్డీ రేట్లు ఎట్ ద రేట్ ఆఫ్ 8 to 9 దగ్గర ఉంది, 8% దగ్గర ఉంది వడ్డీ రేట్లు. కోవిడ్ అంత చీప్ ఏం కాదు, అందుకని అందరు టెంప్ట్ అయి తీసుకున్నంత ఏం లేదు. రెండోది ల్యాండ్ ప్రైస్ చాలా అప్రిషియేట్ అయిపోయింది ఇక్కడ. కొక్కపేటలో ఎకరం 100 కోట్లని పెద్ద స్లోగన్ లాగా అయిపోయింది. అందుకని అందరు దాని బేస్గా తీసుకొని అందరూ వెళ్ళిపోయారు. ఇవాళ రేపట్లో ఎస్ఎఫ్టీ 6,000 రూపాయలు 7,000 రూపాయలు అంటే కామన్ అయిపోయింది అది. అంటే ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకుందామంటే 60-70 లక్షలు అవుతుంది. ఎక్కువ టైర్ 2 సిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎంప్లాయీస్ అనేది కూడా వినిపిస్తా ఉంది. దీని వల్ల ఇలా అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఎప్పుడైతే రేట్లు పెరిగిపోయినాయో ఇది బై టైర్ 1, టైర్ 1 బై టైర్ 2, టైర్ 2 బై టైర్ 3 మీద అన్ని ఎఫెక్ట్ అయిపోయినాయి కింద మీదకి. జనాలు ఇన్కమ్ ఆ రేంజ్లో పెరగలేదు. అందుకని ఎక్కువ మంది ఎవరైతే ఈఎంఐల ద్వారా తీసుకున్నారో వాళ్ళు స్టక్ అయిపోయారనమాట. వాళ్ళు ఎట్లాగో జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఈఎంఐ ఎక్కువ తక్కువ కట్టుకుంటూ పోతుంటారండి. అండ్ రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ బ్యాడ్ అసెట్, మనం అనుకున్నంత బ్యాడ్ ఏం కాదు. అప్రిషియేషన్ స్లోగా ఉంటుందనే కానీ బెస్ట్ అసెట్. కాకపోతే నెక్స్ట్ నువ్వు అన్నట్టు 4-5 ఇయర్స్లో ఈ స్పీడ్తో పెరగడం అంటే ఉండదు కానీ, బట్ అదే టైం రియల్ ఎస్టేట్ టూ మచ్ పట్టాను కూడా ఏముండదు. అందుకని సాచురేషన్ అయింది, ఇంతే ఉండొచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ది ఇండియాలో మాత్రం యావరేజ్ గ్రోత్ 9 ఉంది కాబట్టి అది ఇంకా కంటిన్యూ ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 60% పెట్టి మరి ఈఎంఐలు మనం ఇల్లు తీసుకోవడం లేకపోతే ల్యాండ్ తీసుకోవడం అనేది
50-50 ఎమోషనల్ పర్సంటేజ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రకారం ఎవరి డెసిషన్ మీద వాళ్ళు వెళ్ళమంటారా, లేకపోతే అఫోర్డబిలిటీ ఉంటుంది మెయిన్ కాన్సెప్ట్ అండి. మీకు అఫోర్డబిలిటీ కనుక ఉంటే ఇప్పుడు మీ శాలరీ ఒక 2 lakh ఉంది అనుకోండి, స్పౌస్ కూడా వర్క్ చేస్తుంది అనుకోండి, మీ శాలరీ 100% పెట్టినా సరే తప్పేం లేదు అందులో. ఇట్స్ ఆల్ అబౌట్ అఫోర్డబిలిటీ. అందుకని అందరినీ ఒకే గాడి కింద మనం కట్టలేము. అందరినీ 61% అంత కట్టే అంత ఏముంది దాంట్లో మ్యాటర్ అని చెప్పలేము. వాళ్ళ అఫోర్డబిలిటీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత ఆల్రెడీ పాజిటివ్ ఐ మీన్ ప్యాసివ్ ఇన్కమ్ ఎంత ఉంది అని దాన్ని బట్టేసి కూడా మార్పులు చేర్పులు ఉంటా ఉంటాయి. ఏదైనా కానీ టోటల్ శాలరీలో 61% అనేది టూ మచ్, అది అందులో డౌట్ లేదు. బట్ కోవిడ్ టైంలో ఇంత లేదు, వడ్డీ రేట్లు గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ రేట్ కూడా ఇంత లేవు ఆ టైంలో. అందుకని ఆ టైంలో అది రైట్ డిసిషన్లా కనపడుద్ది. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి అంత వర్త్ కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 8 to 9% వడ్డీ రేట్లు, అండ్ ఈ రేట్లు మీరు తీసుకుంటే అంత వర్త్ కాదు. అందులో హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ అంటే ఆల్మోస్ట్ 80 లక్షల నుంచి ₹1,00,00,000 తగ్గుతుంది. మనం ఇందాక చెప్పాం కదా, రిజిస్ట్రేషన్ 10 లక్షలు అవుతుంది, ఇంటీరియర్ డెకరేషన్ 2-3 లక్షలు అవుతుంది. నువ్వు 70 లక్షలు పెట్టి కొన్న ఇల్లుని అది ₹1,00,00,000 దగ్గరికి వస్తుంది. అంటే ఆ ₹1,00,00,000 దానికి నువ్వు ఈఎంఐ కట్టాలంటే నెలకు ₹1,00,000 చొప్పున నెక్స్ట్ 40 సంవత్సరాలు కట్టాల్సి వచ్చింది. వెరీ ట్రూ సార్. అందుకని అఫోర్డబిలిటీ ఉందో చెక్ చేసుకోండి, లేకపోతే ప్లాన్ చేసుకుంటే కనుక చేసుకోవచ్చు. బట్ అండ్ ఆఫ్ ది డే ఎవరైనా ఇల్లు కొనాల్సింది గుర్తుపెట్టుకోండి ఏదో స్టేజ్లో. బట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్తో వెళ్ళి స్ట్రాటజికల్గా కొనడం అనేది తెలివైన పని అవుతుంది అనేది నేను ఏంటంటే డైరెక్ట్గా శాలరీస్ హార్డ్వేర్ వర్కింగ్ మీద డబ్బులు సంపాదించే సంపాదన అది. వాటిని ఇలా ఈఎంఐల కోసం ఖర్చు పెట్టే బదులు ఎస్ఐపి రూపంలో మార్కెట్లో పెట్టుకొని లాంగ్ టర్మ్లో 15% లాగా పెంచుకోవడం బెటర్ అనమాట. అందుకని తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా మీ డబ్బులు ఎలా గ్రో అవుతుందో ఫోకస్ చేసుకోండి. ఇయర్లీ యావరేజ్ 50%. అలాగని చెప్పేసి 4 సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్లో చేసి కొన్న వాళ్ళందరూ బ్యాడ్ ఏం కాదు కదా, ఎందుకంటే ర్యాపిడ్గా పెరిగినాయి కదా అసెట్స్. ప్రతి స్టేజ్లో ప్రతి అసెట్ కూడా కొన్నిసార్లు బ్రేక్అవుట్ అయ్యి చాలా ఫాస్ట్ పెరుగుతాయి, కొన్నిసార్లు స్లోగా పెరుగుతాయి. ఇప్పుడు కండిషన్ అయితే స్లోగా పెరిగే కండిషన్, కోవిడ్ టైంలో అయితే ఫాస్ట్గా పెరిగే కండిషన్, ఎందుకంటే వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అంత వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంత పెరగదు. ఇప్పుడు అంత వడ్డీ తీసుకోవటం వేస్ట్. ఏదైనా కానీ వడ్డీ రేట్లు ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. మీరు ఎమోషనల్గా టెంపరీగా వడ్డీ రేట్లు తగ్గినాయి కదా అని చెప్పి తీసుకోవడం కుదరదండి. మీకు ఆల్రెడీ అఫోర్డబిలిటీ ఉంది, స్టాండర్డ్ ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ ఉంది అనుకున్నప్పుడు తీసుకోవడం తప్పేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి సిచ్యువేషన్ ఓరియంటెడ్ ఎగ్జాంపుల్స్ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. హాయ్. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుందండి. సో స్టాక్ మార్కెట్కి వచ్చేసరికల్లా ఇది చాలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, మార్కెట్ చాలా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. వేరే అసెట్ క్లాస్తో పోల్చుకుంటే ఇక్కడ టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా మనీ మేక్ చేసుకోవచ్చు, ఇది టోటల్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ లాగా ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేర్పడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసుకొని సీట్స్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.